అల్లుడు గారు బిడ్డను చంపిన పాపం మీకెందుకు? ఒరే గవర్రాజు, పెద్దయ్య గారు ఈ బిడ్డను నువ్వే చంపి అమ్మాయికి స్పృహ వచ్చే లోపు పక్కన ఉంచు. అట్టగే బాబు. ఇక్కడ ఉన్నారు బాబు. ఏమిటి సర్వారెడ్డి గారు ఇవాళ ఎప్పుడు వచ్చారు? ఏదైనా విషయం ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా. సహాయం కోరుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ వాళ్ళనే తమ దగ్గరికి రప్పించుకోకూడదు బాబు. నేను మీకు సహాయపడ్డా? అవును బాబు, ఇది నా మనవరాలు. ఈ ఊరి మూఢనమ్మకాలకు బలి కాకూడదని నీ దగ్గరికి తీసుకొచ్చాను. నన్నేం చేయమంటారు? లోకం దృష్టిలో, నా అల్లుడు కూతురు దృష్టిలో ఈ బిడ్డ చచ్చిపోయినట్టే లెక్క. ఇది నా మనవరాలని తెలిస్తే ఊరు బ్రతకనీయదు బాబు. ఈ బిడ్డను నీకన్న బిడ్డగానే పెంచాలి బాబు. మూఢనమ్మకాలకు నువ్వు వ్యతిరేకమని తెలిసి నీ దగ్గరకు వచ్చాను. కాదనుకు బాబు. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతానని మాట ఇవ్వు బాబు. ప్రమాణం చేసి చెప్తున్నాను, మూఢనమ్మకాలకి బిడ్డని బలి కానివ్వనని మాటిస్తున్నాను. చనిపోయిన నా బిడ్డ బ్రతికింది. ఏంటి బాబు నువ్వు అనేది? అవును సర్వారెడ్డి గారు, 9 నెలలు మూసి కన్న బిడ్డ 9 నిమిషాలు కూడా ఉండకుండానే చనిపోయింది. ఈ విషయం నా భార్యకి ఎలా చెప్పాలని కుమిలిపోతున్నాను. ఆ భగవంతుడే ఈ బిడ్డ నాకు ప్రసాదించాడు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. బిడ్డ పుట్టబోయే టైం ముందుగానే డాక్టర్ దగ్గర కనుక్కుని ఏ బుడబొక్కలాడి చేత చెప్పించాను. వీడు బ్రహ్మాండంగా నటించి అందరినీ నమ్మించేశాడు. వీడు మాట నమ్మిన మా మామ నా కూతుర్ని తనే చంపడానికి ఒప్పుకున్నాడు. అంటే డాక్టర్ కూడా మన మనిషే. నా బిడ్డ కైలాసం చేరింది. ఇక రేపు ఇంద్రాణిని స్వర్గానికి పంపించేస్తే ఈ ఆస్తంతా నాదే. మరి నేను ఇదంతా చేస్తున్నది నీకోసమే కదా. ఈ రానివాసమే ఇక నేను నివాసం. హలో హలో మహేంద్ర, నేను సర్వరాయుణ్ణి. మా అల్లుడు విషయం మాట్లాడాలి. తోట బంగ్లాలో ఉన్నాను. దయచేసి త్వరగా రాగలవా? అంతా విన్నావన్నమాట. వాణ్ణి ఇక్కడికి రమ్మని మంచి పనే చేశావు. నిన్ను, వాణ్ణి, నీ కూతురిని, ముగ్గురిని చంపేస్తే ఈ ఊర్లో నాకంటూ ఉండదు. నువ్వు మనిషివా రాక్షసుడివా? నువ్వు చదువుకున్నవాడివని నా కూతుర్నిచ్చి ఆస్తిని అప్పచెబితే తిన్నింటి వాసాల లెక్క పెడతావా? రేయ్, నీ అంత చూస్తాను రా. చూడటానికి నువ్వు బ్రతుకుంటే కదా. రాజా హరిప్రసాద్ కూడా చంపేస్తే ఇంద్రాణి ఒంటరిదవుతుంది. అప్పుడు ఈ ఆస్తికి సంరక్షకుడిగా నేను, వారసుడిగా నా కొడుకు అవుతాం. ఈ సదవకాశాన్ని వదులుకోకూడదు. గవర్రాజు, నేను వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండవు. అయ్యా, నన్ను చంపకండి. ఈ విషయం ఎవరితో చెప్పను. నా కుటుంబంతో సహా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా బాబు, వెళ్ళిపోతా. ఆగండి. నాకు కావలసింది డబ్బు. అది ఎవరిస్తే వాళ్ళకే పనిచేస్తాను. నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. మరి దాని సంగతి నేను చూసుకుంటానుగా. మహేంద్రవర్మ వస్తున్నాడు, దాని సంగతి నువ్వు చూసుకో. అలాగే వెళ్ళు. ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది బాబు? ఆ మహేంద్ర వర్మ మా పెదనాన్న గారిని, మా బావ గారిని ఘోరంగా చంపేశాడు. వెంకన్న, ఈ వార్త నా నోటితో నా చెల్లెలకి చెప్పలేను. నువ్వు వెళ్ళి చెప్పరా.
కూతుర్ని రక్షించండి, నా కూతుర్ని రక్షించండి, నా కూతుర్ని రక్షించండి. ఇంద్రాణి నీకేమైంది?